దేవునికే మహిమ కలుగునుగాక. అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నూతన దినవాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుమో. మన పరిశుద్ధమైనటువంటి దేవుడు కుమారుడుగా, కుమార్తెగా నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన రెక్కల చాటున భద్రపరుస్తూ ఉన్నాడు. కనుక నా కుమారుడా, నా కుమార్తె, పాపులు అనగా అపవిత్రమైనటువంటి కార్యములు చేసేవారిని, అల్పకాల పాప భోగాలను అనుభవించేవారిని పాపులుగా పరిగణిస్తుంది. కనుక పాపుల జోలికి వెళ్లకుండా పరిశుద్ధుని వైపు నువ్వు అడుగులు వేయాలనేసి దేవుడు ఈరోజు మనకు ఈ లేఖనం ద్వారా మనకు సమాధానపరుస్తూ ఉన్నాడు. అలాగే చేసే పనిలో, చేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారంలో, మనం వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా జాగ్రత్తగా మనము మసులుకొని వెళ్ళే వారముగా ఉండాలి. ఈ లోకము దుష్టుని చేతిలో ఉంది కనుక మనము దుష్టునికి లోబడకుండా పరిశుద్ధునికి లోబడుతూ మనం ముందుకు సాగిపోవాలనేసి సందర్భముగా ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. అనేకమైనటువంటి ఎంతోమంది పాడైపోయి పతనమైపోతున్నారు. కనుక దేవుడు చెప్తా ఉన్నాడు, కుమారుడా, కుమార్తె అంటున్నాడంటే తన బిడ్డలుగా మనల్ని పోల్చుకుంటా ఉన్నాడు దేవుడు. కనుక నా కుమారుడా, నా కుమార్తె, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకమో అంటున్నాడు. కనుక జాగ్రత్త పడి ఈ లోకంలో జీవించాలని మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి అయినటువంటి దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల దినమందునైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ప్రేమతో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అల్పకాల పాపభోగాల జోలికి వెళ్లకుండా, అపవిత్రమైనటువంటి కార్యముల జోలికి వెళ్లకుండా, పాపుల జోలికి వెళ్లకుండా నైనా పరిశుద్ధులుగా జీవించే కృపను మాకు దయచేయండి. చేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారంలో, నైనా వెళ్ళే దారిలో ఏ పని చేస్తున్నా తండ్రి, నైనా బిడ్డలను తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచి నైనా నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకందరికీ దయచేయమని ఈ దినమంతా తండ్రి నైనా ఈ నూతన దినవాక్యాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసయ్య నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.